ప్రార్థన. పరలోకమందున తండ్రి, యేసు ప్రభువు నామమున మీకు కృతజ్ఞతమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, మిమ్మల్ని స్తుతించే బాధ్యత మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. పునరుద్ధారుడు ఎదురు లేచినామని మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచిన ప్రభువా, అదే ప్రకారంగా తండ్రి మరి ఈరోజు యోగ్యంగా బలలో చేయవలసినటువంటి కార్యము మీరన్న మాట ప్రకారంగా ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలా, అలాగే చేశారంటే నా పాత్ర త్రాగాల అని మీరు సెలవించిన మాటలు బట్టి తండ్రి మీ వాక్యం నాతో మాతో మాట్లాడండి. మీ స్వరం పెంచండి. యోగ్యంగా మేము ప్రభా యోగ్యంగా చేయడానికి అనుగ్రహించుస్తున్నాం చేస్తున్నాం. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుంచి కొరింథీ రాసిన పత్రిక మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనం అందరూ చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు తీయండి, పక్క వారికి చూపించాలి. మీకు తీసేది రాకపోతే, చదివేది రాకపోతే చదివే వాళ్ళకి ఇవ్వండి. బైబిల్ వెనక నుంచి 153వ పేజీ. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందరం చదువుతాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రను త్రాగుతా క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె వినే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దినాలు మనం చూస్తూ వచ్చాము. శుక్రవారము యేసుక్రీస్తు వారు చనిపోయే సమయానికి చెప్పిన మాటలు ఎంతో విలువైనవే మనం చూస్తూ వచ్చాం. కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి ఈ వారం కూడా, ఈరోజు కూడా ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు చెప్పే మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో, చనిపోయి సమాజముడు తిరిగి లేచిన తర్వాత, సజ్జుడైన తర్వాత చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ మాట మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటాం. బలలో పాల్గొన్నప్పుడు ఆయన ఏమేమి విషయాలు మనకి చెప్పాడు, వాటి విషయమై మన నిర్ణయం ఏమిటి, మనం పాటిస్తున్నామా, నడుస్తుంటున్నామా, వాటిని మనం గైకుంటున్నామా, గౌరవిస్తుంటున్నామా, ఆ మాటలు మన జీవితానికి ఎంత విలువైనవి అని మనం గుర్తించాలి. మొట్టమొదటి మనం చూస్తామంటే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యేసు ప్రభువు లేచిన తర్వాత చెప్పినటువంటి మొట్టమొదటి మాట 20వ అధ్యాయము 15వ వచనం. దయచేసి చదవండి ఎవరైనా. 20వ అధ్యాయము 15వ. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగాడు. యేసు ప్రభువు వారు మరి తిరిగి లేచినాడు. ఆమె మగ్దలేని మరియా యేసు ప్రభు సమాధి దగ్గరకు వచ్చి ఆయన శరీరంలో మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని వచ్చింది. వేపుదారు వచ్చి సమాధి దగ్గరకు వచ్చేదాకా రాయి తీయబడి ఉన్నది. అక్కడ ఎవరు లేరు, సమాధి ఖాళీగా ఉంది. ఆ బట్ట చుట్టబడి, ఆయనకు చుట్టినటువంటి బట్ట చుట్టబడి ఒక చోట మరి పెట్టినట్టుగా ఉంది. ఏడుస్తా ఉంది. మరి ఎందుకు ఏడుస్తుందంటే యేసు ప్రభు వారి శరీరం ఆమెకు కనబడలేదు. తోటమాలి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని అడిగింది. అంటే అక్కడ దేవదూత ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, అక్కడ మాట వాక్యం రాయబడింది. 12వ వచనం. తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహముంచుకునే స్థలంలో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చొని కనబడిన వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమె అడుగుగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచినో నాకు తెలియలేదని చెప్పాను. కదండి, దేవదూత చెప్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, ప్రభువుని ఎవరు ఎత్తుకోపోయినారయ్యా, నాకు తెలియడం లేదు, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వచ్చాను. ఆమె ఆ మాట చెబుతూ నేను వెనక్కి తిరిగి చూశారు. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు చూసి తోటమాలనుకొని, అంటే ఆ యొక్క మరి
సమాధుల తోటకి అధికారిగా నియమింపబడిన వాడిని తోటమాని అనుకొని, అయ్యా ఆయన శరీరాన్ని యేసుప్రభుని ఎత్తుకోపోయినాడు, ఒకవేళ నువ్వేమైనా ఎత్తుకోపోయింటే ఎందుకు అనేది మనం ఆలోచిస్తే, ఆ దినాల్లో చనిపోయిన తర్వాత సమాధుల్లో ఒకరి తర్వాత ఒకరి తర్వాత మరొకరిని ఆ సమాధుల్లో ఉంచడం అనేది ఆనవాయి. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దినాల తర్వాత ఆ శరీరం తీసుకోక శరీరం పెట్టడం, ఇలాగా అది మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు తిరిగి యేసుక్రీస్తు వారితో చెప్పిన మాట, ఆమె నా ప్రభుని ఎత్తుకోపోయినా నువ్వేమని ఎత్తుకోపోయినా చెప్పు అంటే, యేసు ప్రభు అంటున్నాడు అనకు మునిపే, అమ్మా ఎందుకు ఏడుస్తుంటున్నావు, ఎవరిని వెతుకుతుంటున్నావు, నువ్వు ఎవరి కోసం వెతుకుతుంటున్నావు అంటే నా ప్రభు కోసము. ఈ మాట మనకు ఒకసారి ఆలోచించగలిగితే, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతుంటున్నావు. ఈ దినాల్లో మనం ఏడవడానికి ఒక రీజన్ అని ఉంటుంది కదండి. ఈ రీజన్ ఏదో ఒక రీజన్, కష్టం వస్తే ఏడుస్తాం, సంతోషం వచ్చినా కూడా ఏడుస్తాం. కష్టం వచ్చినా ఏడుస్తాము, సంతోషం వచ్చినా ఏడుస్తాం. లేకపోతే ఏదైనా మనకు దక్కలేదు అన్నప్పుడు ఏడుస్తాం. లేకపోతే మనము ఒక దాంట్లో ఏదైనా సాధించలేక ఓడిపోయినామన్నప్పుడు ఏడుస్తాం. కొంతమంది సాధించిన తర్వాత విజయం పొందినప్పుడు కూడా ఏడుస్తారు. మరి ఏడుపు అనేది సహజం, దేనికో ఒక దాని కొరకు ఏడుస్తూ ఉంటాం. మరి ఏడుపుతో పాటు ఏం చేస్తుంటామె, వెతుకుతా ఉంటున్నదా, ఏడుస్తుంది, వెతుకుతా ఉంటుంది. ఎందుకోసం ఏడుస్తుందంటే ఆయన శరీరం కనపడలేదు, ఎక్కడ ఉంచారు ఆయన శరీరం కొరకే ఆశతో ఆమె వెతుకుతా. ఈ దినాల్లో మరి ఈ మాట మనకు ఏం చూపిస్తుందంటే, ఆ యొక్క స్త్రీ చనిపోయినటువంటి శరీరమును, కుళ్ళిపోయేటువంటి శరీరమును, పనికిరానటువంటి శరీరమును కోసమై ఆమె ఏడుస్తూ ఉంది, వెతుకుతా ఉంది. ఆ శరీరము ద్వారా ఆమెకి ఏమీ ప్రయోజనం లేదు. ఆ శరీరమును ఆమె ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ప్రయోజనం లేదు కదండి. ఏం ప్రయోజనము, మనము బతుకున్నాం కాబట్టి మన ఇంట్లో ఉంటే మనకి ఏదైనా ప్రయోజనం. మనం చనిపోతే మనం ఎంతగా ప్రేమించిన వారైనా సరే ఒక రోజు 2 రోజులు ఉంచుకుంటారు, అంతేనా? 3వ రోజు ఏం చేస్తారు చెప్పండి, ఖచ్చితంగా సమాధికి వెళ్ళిపోవాల్సిందే. ఒక ఆమె ఏం చేసిందంటే, తన భర్త చనిపోయినాడని ఆమె అతన్ని ప్రేమించి, అత్యధికంగా ప్రేమించి, ఆ యొక్క భర్త యొక్క శవమును తన ఇంట్లోనే గవర్నమెంట్ ద్వారా మరి పర్మిషన్ తీసుకొచ్చి ఇంట్లోనే ఆ పెట్టెలో అట్లాగే ఉంచుకొని ఆ శరీరాన్ని చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉంది. అంటే అంతగా ప్రేమించింది, కూర్చోపెట్టడానికి ఇష్టపడలేదు. మరి ఈమె వెతుకులాడంటే చనిపోయిన శరీరం కొరకు వెతికితే ఏమొస్తుంది, పూడ్చిపెడతాం, శరీరం కూలిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏమిటి? వెతుకుతా ఉంది ఈమె శరీరం. ఈ దినాల్లో మనం కూడా వెతుకులాట దేని కొరకంటే పనికిరాని దాని కొరకే మనం వెతుకుతూ ఉంటాం. ఈ లోకంలో పనికొచ్చే దాని కొరకు కాదు మనం వెతికేది. పనికిరాని, దేనికి పనికిరాని వాటి విషయమై మన దృష్టి ఉంచుతాం. మనము వాటిని వెతుకుతూ ఉంటాం, వాటిపైన మనం ఆలోచన కలిగి ఉంటాం కదండి. యేసుప్రభు శరీరము చనిపోయింది, మనము ఆలోచిస్తే చనిపోయిన శరీరం కొరకై మరి ఆమె వెతుకుతా ఉంది, పనికిరాని దాని కొరకై వెతుకుతా. చూడండి, బైబిల్ గ్రంథంలో మన యొక్క దృష్టి, మన ఆలోచన, మన వెతుకులాట దేని కొరకై అంటే ఈ లోకంలో నశించిపోయే దాని కొరకు వెతుకుతా ఉంటాం. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కృపాసమున, తర్వాత పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టు. ఎందుకు? మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం పరలోకంలో ఉంది. కాబట్టి అంటే మనం జీవించేది పరలోక సంబంధమైన ప్రభుతో జీవిస్తున్నాం కాబట్టి మన యొక్క దృష్టి, ఆలోచన పర సంబంధమై ఉండాలని ప్రభు మన దగ్గర మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటిపైన మనం మనసు ఉంచుతూ ఉంటాం, నశించిపోయే వాటిపైన వెతుకుతూ ఉంటాం.
ప్రియమైన వాళ్ళ పిల్లల యొక్క తలంపు చూడండి, పిల్లల యొక్క ఆలోచన చూడండి. ఇంట్లో వెతుకుతూ ఉంటారు. ఏదిరా వెతుకుతున్నావంటే బొమ్మలు వెతుకుతుంటున్నా, ఇరిగిపోయి ఉంటాయి బొమ్మలు, వాటి ఎక్కడ ఉండాలని వెతుకుతూ ఉంటారు పిల్లలు. మరి దృష్టితో కూడా లోక సంబంధమైన వాటిపైన అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే వ్యర్థమైన వాటిపైన మనం మనసు ఉంచడం. చూడండి కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చే. వ్యర్థమైన వాటి యందు మనసు. ప్రియమైన వారలారా, ఈ దినాల్లో వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచినటువంటి వారంగా ఉంటున్నాం. మనము క్రీస్తుతో పాటు లేపబడ్డాం. క్రీస్తులో మన యొక్క జీవం దాచబడినది. భూలోకంలో ఉన్నంత మాత్రాన పరలోక సంబంధమైన వాటిపైన మన దృష్టి ఉంచాలి. భూలోక సంబంధమైన మన దృష్టి అధికంగా ఉంచకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, మీరు మరి బట్టల గురించి, అన్నాల గురించి, తిండిల గురించి, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇవి మనకు కావాలని తండ్రికి తెలుసు. భూలోకంగా మనం శరీర సంబంధంగా మనం జన్మింపజేసి తండ్రికి తెలుసు. అయితే మన దృష్టి అంతా వాటిపైనే. మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటిపైన, లోక విషయం పైన, వీటిపైన మన మనసు ఇచ్చి పర సంబంధమైన వాటిపైన మనము మన మనసును దూరము చేసుకుంటా ఉంటాం. ప్రియమైన వారిన లోకంలో వారిని మనం గమనిస్తే వారి ప్రయాస కూటి కొరకు కదండి. వారి ప్రయాస కూటి కొరకు, వస్త్రాల కొరకు, ధనము కొరకు, లోకంలో భోగ భాగ్యాల కొరకు, వీటి నిమిత్తమే ఆలోచన, వీటి నిమిత్తమే తపన, వీటి నిమిత్తమే వెతుకులాట, వీటి నిమిత్తమే. మరి వద్దా అంటే ఇవి వద్దని ప్రభు చెప్పడం లేదు. ఇవి మనకందరి కూడా ఖచ్చితంగా అవసరం. బట్టలు అవసరమే కదండి, తిండి అవసరమే. మనిషికి ఏం అవసరం చెప్పండి? తిండి, బట్టలు, మూడోదిగా ఉండడానికి నివాస స్థలం, అంతే. ఇవి మూడే. మరి ఇవి మూడేనా, ఇంకా మిగతాటి అవసరం లేదా అంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. మిగతాటి కూడా అవసరమే. ధనం అవసరమే, లోకంలో అవసరం ఉండేవి అవసరమే ఉంటాయి. కానీ వాటికి ఇచ్చేటువంటి విలువ కంటే దేవుడికి మనం ఎక్కువగా విలువ ఇవ్వలేకపోవడం, అవే శాశ్వతం అనుకోవడం, అవే మనకు నిత్యము ఉంటాయని భావించడం, వాటి కొరకే మనం పరిగెత్తుతూ ఉంటాం. అంతేనండి. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు వేటి కొరకే మనం పరిగెత్తుకుంటున్నాం, వేటి కొరకే వెతుకుంటున్నాం. ఉద్యోగస్తులు అయితే చెప్పండి, ఉద్యోగానికి 10 వరకు, ఉదయం 8 గంటలు కానీ 10 గంటల వరకు చూడండి ప్రజలు ఎలాగ పరిగెత్తా వచ్చారు. సాయంత్రము 4 మొదలుకొని 6, 7, 8 వరకు పరుగులు తీస్తూ వచ్చారు. ఏదో 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 కావాలి, ఏదో సంపాదించి, ఏదో చేయాలి, ఏదో దానికి తిండి కొరకు, వాటి కొరకు, ఇంటి కొరకు పరిగెత్తా ఉంటారు. మరి నిజమే కాదని చెప్పడం లేదు. మరి దేవుని కొరకే నీ వెతుకులాట ఏమిటి? యేసు ప్రభువుని విశ్వాసించి నీవు ఎవరిని వెతుకుతుంటున్నావు? దేనిని వెతుకుతుంటున్నావు? ఈ స్త్రీ అయితే చనిపోయిన శరీరం నిమిత్తమై ఆమె వెతుకుతా ఉంది. క్రీస్తు యొక్క శరీరం. ఒకవేళ ఆమెకు కానీ యేసు ప్రభు వారు బ్రతికి ఉన్నాడు అని తెలుసుంటే వెతికేది కాదేమో. ఆయన చనిపోయినాడు, శరీరం ఉంది, ఆ శరీరం కులిపోకుండా మరి సుగంధ ద్రవ్యాలు కుయ్యాలంటే ఆలోచనతో ఆమె వెళ్ళింది. మనము జీవం కలిగిన దేవుని సంఘ విషయమై, దేవుని కార్యాల విషయమై మనం బ్రతుకుతుంటున్నామా? మన చూపు, మన ఆలోచన దేనిపైన? 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు మనం చూస్తే, ఒక వ్యక్తి గెహాజీని గురించి మనం చూస్తే, మరో వ్యక్తి యెహోషువ కాలంలో మరి 7వ అధ్యాయంలో ఉంటున్నాడు. ఏం పేరు ఆయన పేరు? 7వ అధ్యాయంలో ఎవరు? యెహోషువ కాలంలో మనం చూస్తా ఉంటే మరి యుద్ధానికి వెళ్ళినటువంటి యుద్ధ వీరుడు, ఆ వ్యక్తిని గురించి మనం చూస్తే చూడండి, ఒక మాట ఉంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ అధ్యాయం 18 చదవండి ఎవరైనా.
యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలనకు శాపం తెప్పించి దానికి బాధ కలగజేదురు కనుక మీరు ముట్టకూడదు. ఆకాను గురించి మనకి ఇక్కడ చెప్పకూడదు. ఒక యుద్ధ వీరుడు ఆకాను. మరి యెహోషువ గ్రంథంలో ఈ యొక్క ఎరుగో పట్టణ విషయమై చెప్పబడిన మాట శపింపబడినటువంటి పట్టణ విషయమై దేవుడు శపించినాడు. అందులో ఉన్న వస్తు సామాగ్రి, బంగారు వస్త్రాలన్నీ కూడా శపింపబడ్డాయి. మరి వాటిని తాగకూడదు. బంగారు, వెండి ఇతడైతే దేవుడి దగ్గరకు రావాలి. ఇక మిగతాడన్నీ కూడా శపింపడు. వాటి ఎవరిని తాగడానికి వీల్లేదు. యెహోషువతో చెప్పమని చెప్తే చెప్పినారు. మరి ఒక ఆనవాయితీ ఏంటంటే యుద్ధంలోకి వెళ్ళినటువంటి యుద్ధ వీరుడు ఆడ జయించిన తర్వాత మరుసటి రోజు, యుద్ధం జరిగిన తర్వాత మరుసటి రోజు ఆ శవాల దగ్గరికి వెళ్ళి బావినండి శవాల దగ్గరికి వెళ్ళి ఏవేవైతే కనబడతాయో అవన్నీ కూడా ఏం చేసుకోవచ్చో తీసుకోవడానికి అధికారం. ఎవరైతే యుద్ధంలో పాల్గొంటున్నారో ఆ యొక్క శవాల దగ్గర బంగారు కానీ, ఇత్తడి కానీ, లేదా వస్త్రాలు కానీ ఏ ఉన్నా సరే మరుసటి రోజు వెళ్ళి వాటన్నిటిని కూడా తీసుకోవడానికి అధికారం ఉంది. అయితే ఏది కూడా ముట్టకూడదని ప్రభువు ఆజ్ఞించాడు. ప్రియమైన వారులారా, ఈ సందర్భంలో ఈ ఆకానికి కనబడినాయి. డబ్బు కనబడింది, బంగారు కనబడింది, వస్త్రాలు కదండి. ఒక మాట మనం చూస్తే అదే 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము 21వ వచనం చదవండి ఎవరైనా. 7:21. మంచి షీనారు పై వస్త్రం, 200 తులముల వెండి, 70 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మి. చూడండి, ఇవి చాలా అవసరం కదా మనిషికి. అవసరమైనవి వస్త్రాలు ఏముంటాయి? మంచి షీనారు వస్త్రం అంటే ఒక మాట మనం చెప్పుకోవాలంటే మన భాషలో పట్టు వస్త్రం అనుకో. మగవాళ్ళు ధరించేటువంటి ఒక వస్త్రాలు మంచిగా డిగ్నిటీకి మంచిగా చూపించేటువంటి ఒక హుందాతనం చూపించేటువంటి షీనారు వస్త్రం ఒకటి దొరికింది. ఆ తర్వాత ఎన్ని తులాల బంగారం అనేది? వెండి 50 తులాలు, 200 తులాల వెండి, 200 తులాల వెండి. ఆ తర్వాత 70 తులాల ఒక బంగారు కమ్మి, 50 తులాలు. 3 దొరికినాయి. వెండి దొరికింది, బంగారు దొరికింది, వస్త్రాలు దొరికినాయి. 3 చూశాడు. ఇవి 3 తాగకూడదని దేవుడు సెలవిచ్చాడు. చూడండి, తన ఆశ, తన దృష్టి ఎట్టపోయిందంటే తన సాగుపై వచ్చిందని. అరే అవి వాటి వల్ల వద్దని ఖచ్చితంగా సైన్యంలో ఉన్న వారందరూ కూడా, యెహోషువ అందరూ కూడా ప్రకటన చేయడం ఏమిటంటే ఎవడు కూడా ఏది తాకకూడదు. బంగారు ఇంది ఇత్తడి చూస్తే దేవుని మందిరానికి వచ్చేయాలా. ఇక మిగతాడన్నీ కూడా చెప్పి అవన్నీ కూడా తాగడానికి వీల్లేదు. ప్రతి సైనికుడికి వినబడేలాగా చెప్పినారు. ప్రియమైన వారులారా, ఈ ఆకాని ఎలాంటి బుద్ధి అంటే ఈ పోతే ఇంక మళ్ళీ ఏడొస్తారా ఆయన కదండి. ఈ పోతే మళ్ళీ వస్తాయా? అర్థమైందా సీననా? ఈ పోతే వస్తాయా? రావు. అర్థమైందా? ఈ డబ్బు పోతే రాదు, బంగారు కమ్మిపోతే రాదు, వెండి కమ్మిపోతే రాదు. మంచి షీనార్ వస్త్రం ఎప్పుడు కొంటారు ఇవన్నీ? ఇవి రావు. కాబట్టి ఏం చేయాలా? ఎవడు చూస్తాడంటే ఎవడు చూస్తాడు చెప్పండి? ఎవరు చూడడంలే. కాబట్టి వీడిని వెతికినాడు, తీసుకున్నాడు, చక్కగా పోయి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. వాటి మీద ఆశ మోజుపోలేదు, అవి ఆశపడ్డాడు. ప్రియమైన వారులారా, దేవుడి మాటను గుర్తించుకోలేకపోయినాడు. కానీ తన జీవితంలో వెండి బంగారు ఇవి గుర్తించుకున్నాడు. దేవుడి మాట తొలగించాడు. ఈ దినాల్లో మనము వెతుకులాట భౌతిక సంబంధమైంది, అవి దాచిపెట్టాడు. చివరికి ఏం దాచిపెట్టిన తర్వాత వాటి వల్ల ప్రయోజనం ఏం దక్కింది వాటికి? అతనికి బంగారు కమ్మి అమ్ముకున్నాడా? తన పిల్లలకి ఏమన్నా అన్న వస్త్రాలు మేము పెట్టాడా? మంచి షీనారు వస్త్రం కప్పుకోవడానికి తీసుకున్నాడు. ఏమన్నా దాన్ని ధరించినాడా? చేతికి కడియంలాగా ఒక వెండిని ఏమైనా తగ్గించుకున్నాడా? ఏం చేశాడు చెప్పండి? ఏమి లేదు. రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. కొట్టి చంపి అగ్ని చేత కాల్చినారు.
చచ్చిపోయిన తర్వాత ఆ షీనార వస్త్రం తీసుకెళ్ళి ఆ శవం పైన కప్పింటాడు. అర్థమైందా? చూడండి, దేని వెతుకుతున్నాడు? తెలిసిన వ్యక్తి, తెలియనటువంటి కాదండి, అన్నీ తెలిసినవాడు. ఈ దినాల్లో మనము అన్ని తెలిసి కూడా మనం వెతుకులాట ఎవరి కొరకు, దేని నిమిత్తమై? మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఇన్నిసార్లు వాక్యం వింటున్నాం కదా, ఇన్నిసార్లు దేవుని యొక్క కార్యాల విషయమై వెతుకుతుంటున్నామా? దేవుని వాక్య విషయమై వెతుకుతుంటున్నామా? దేవుని మాటల విషయమై వెతుకుంటున్నామా? లోకంలో ఇక జీవితాంతం లోకం కొరకే వెతుకులాడుతున్నా, లోకం కొరికే, డబ్బు కొరికే, ఇవి వద్దని దేవుడు చెప్పడం లేదు, కానీ వాటిపైనే మన మనసు ఎక్కువగా నిలబెడుతున్నాము. కాబట్టి దేవుడు మాటి మాటికి చెప్పాల్సి వచ్చింది, వాటిని కాదు, ముందు నా పని. అందుకే యేసుక్రీస్తు వారు ఆయనకు డబ్బు తక్కువనా, వస్త్రాలు తక్కువనా? చెప్పండి. ఎంతమంది, ఎన్ని వేల మంది, మరి ఎంతో మంది డబ్బు ఆయనకు ఇచ్చినారు. అయ్యా, ఇంతమందికి నీ శిష్యులైన వారు కూడా భోజనాలు పెట్టు. అందుకే ఇస్కరియోతు యూదా దగ్గర ఏముంది? డబ్బు సంచుంది. వస్త్రాలు తక్కువనా? అన్నీ ఉంటాయి. ఏది ప్రాముఖ్యమైంది చెప్పండి? దేవుని యొక్క కార్యములు, దేవుని మాట, దేవుని పనులు, ఇవి వెతకడానికి వరకు ఇది ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు వారు మరి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తే ఆయన శిష్యులు ఏం చేశారు చెప్పండి? ఆహారం అనడానికి తిన్నారు. మరి ఈయన కూడా పోయి ఉండొచ్చు కదా. ఆడున్నాడు, ఏ ఆహారం మీరు తీసుకొచ్చే ఆహారం నాకు పనిచేయదు, నేను వెతికేటువంటి ఆహారం ఏమిటంటే ఇదిగో ఒక ఆత్మ, దేవుని పని, దేవుని కార్యము, దానికి విలువ. ఒక్క మాట మనం చెప్పుకోవాలంటే దేవుని కార్యాలకు ఇచ్చేటువంటి సమయము ప్రాముఖ్యమైంది. దేవునికి ఇచ్చేటువంటి అది ఏదైనా సరే దానిని మనము వెతకాలి. ఎప్పుడైతే దాన్ని మనం వెతుకుతామో ఎప్పటికి కూడా నష్టపడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా దేవుని కార్యాలు వెతకండి, దేవుని మందిరాన్ని వెతకండి, దేవుని సన్నిధిని వెతకండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం అసలు పట్టనట్టున్నాం. ఒక దినాన మనకు దొరికేది కూడా ఏం దొరుకుతాయి చెప్పండి? నిత్య జీవమైన కార్యాలు దొరుకుతాయా? క్షీణాల వస్త్రాలు దొరుకుతాయి, బంగారు దొరుకుతుంది, తర్వాత వెండి దొరుకుతుంది. సరే, దొరికినాయి కదా, వీటి వల్ల నీకేం లాభం వస్తుందంటే వాటి వల్లే మనకు వస్తాం. ఏదైతే దొరికినాయో, అర్థమైందా మీకు? ఇప్పుడు ఏవైతే భౌతిక సంబంధంగా వెతికినామో, దొరికినాయో, వాటి వల్ల మనకి ఏమొస్తుంది చెప్పండి? మరణం. గెహాజీని గురించి మనం చూసుకున్నాం. ఎలీషా, నాకు వద్దే నువ్వు ఇచ్చిన డబ్బు, వస్త్రాలు వద్దు, వెండి వద్దు, ఏమొద్దు, ఎంత డబ్బు ఇస్తావు, ఎన్ని వస్త్రాలు ఇస్తావు, నువ్వు ఇవ్వగలవు, నువ్వు ఎంతైనా ఇవ్వగలవు, నయమానుడు ఎంతైనా ఇవ్వగలవు, కానీ నేను తీసుకోవడానికి నాకు వద్దు, నా దేవుడు వద్దన్నాడు. అవసరం లేదు, బతికిలాడాడు. సరేలే, ఈయన వద్దన్నాడు కదా, ఎందుకు లేని మరి వస్త్రాలు అవసరం లేదంటావా? ఎలీషాకు అవసరమే. తోలుదడ్డి కట్టుకోవడము, పైన దుప్పటేసుకోవడం. అర్థమైందా మీకు? ఏది ప్రాముఖ్యమో? ఏది ప్రాముఖ్యమండి? దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క పని ప్రాముఖ్యం. అంతేగాని మంచి మంచి వస్త్రాలు వేసుకొని విలువైన వస్త్రాలు వేసుకొని లోకంలో చూపించుకోవడానికి కాదు. ఎలీషాకి ఏ ప్రాముఖ్యమో దేవుని యొక్క పని, దేవుని యొక్క మాట ప్రాముఖ్యం. కాబట్టి గెహాజీ పక్కనే ఉన్నాడు, శిష్యుడుగా, ఒక పనివాడుగా ఉన్నాడు, గుర్తించలేకపోయాడు. ఆయన అనుకున్నాడు, గెహాజీ 2 రాజుల 5వ అధ్యాయంలో, అదే మా గురువు గారికి కొద్దిగా జ్ఞానం లేదు, మంచి బట్టలు ఇస్తాంటే వద్దంటాడు, బంగారు ఇస్తాంటే వెండి ఇస్తాంటే వద్దంటాడు. ఈయనకేమైంది? సరే, ఈయనగా తీసుకోకపోతే తీసుకొని మాకనే ఇవ్వచ్చు కదా. ఆయన తీసుకోడు, మమ్మల్ని తీసుకోలేడు. ఎందుకు? మరి ఆలోచించినాడు ఎలీషా, నా గెహాజీ. కొద్ది దూరం పోగానే నయమాను పరిగెత్తుకుంటా ఎలీషా చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెతుక్కుంటా, దేని వెతుక్కుంటా వెళ్ళాడు చెప్పండి? పర సంబంధమైనటువంటి బట్టలు, వెండి, వీటి కొరకే వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడే శిష్యులు వచ్చినారు, డబ్బు కావాలంట, మరి బట్టలు కావాలని అడిగినారంటే తీసుకోపో, అన్ని తీసుకోపో అంటే మోసుకొచ్చి ఇంట్లో మోసుకొచ్చానంట. అర్థమైందా మీకు? 2-3 జతలు అయితే
వాడు సంకలు పెట్టుకొని రావచ్చు. ఎన్ని జతలు ఉన్నాయో ఎంత డబ్బు ఉందో తెలియదు, కానీ మోసి వచ్చాడు, లోపల పెట్టించాడు. ప్రియమైన వాళ్ళ, దేన్ని వెతుకుతున్నారో దేవుడు ఖచ్చితంగా చూడడు. ఒక విశ్వాసిగా, దైవ బిడ్డగా నువ్వు దేన్ని వెతుకుతుంటున్నావు? దేని కొరకై నువ్వు ప్రాకులాడుతుంటున్నావు? దేవుని విషయమై ఈ లోకంలో మనము బ్రతికి చనిపోక మునిపే దేవుని కార్యాల విషయమై వెతకాలి. దేవుని కార్యాల విషయమై మనము ముందు కొనసాగాల. దానికోసమే మనము ఉన్నాం, లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఇవి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. వీటి వల్ల నువ్వు ఆలోచించాల్సినంత అవసరం లేదు. చిన్నపిల్లలు ఒక వయసు వచ్చేంత వరకు కూడా పిల్లలు మంచి బట్టలు ధరిస్తారు, మంచిగా మరి అన్ని వారికి కావాల్సిన అవసరం ఉంటాయి. వారు సొంతగా కష్టపడి పని చేసి ఏమైనా సంపాదించుకుంటారా చెప్పండి కదా. పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా కదా, మీ వయసు వచ్చేంత వరకు కూడా ఏమి మీరేమైనా కష్టపడి సంపాదించేవారు సొంతగా బట్టలు కొనుక్కుంటున్నారా, లేకపోతే వాచీలు కొనుక్కుంటున్నారా, లేకపోతే డబ్బులు ఏం చేస్తున్నారు? ఎవరి ద్వారా ఇస్తున్నాయి? దేవుడే, తండ్రి తల్లిదండ్రులే మనకు ఇస్తున్నారు. మరి దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. మన పని ఏమిటి? దేవుడి కార్యాలను వెతకాలి, దేవుడి పనులను వెతకాలి. ఈ స్త్రీ ఏమి వెతికింది? ఆయన చనిపోయిన శరీరం కొరకు వెతుకుతా ఉంది. అయితే ఆ శరీరం సజీవమైందని ఆమెకు అర్థం కావడం లేదు. సజీవమైన దాని కొరకై యేసుప్రభువు అన్నాడు, మన వెతుకులాట తిండి కొరకు కూడా ఉండాలంట. యోహాను సువార్త 5-6 అధ్యాయాల్లో యేసుప్రభువు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టినాడు? బాగా ఫుల్గా తిన్నారు కదండి. తిని కుచికిని నా తిన్నారు అంటే అర్థం ఏంటంటే తృప్తిగా తిన్నారు. తినేసి ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజే వాళ్ళు గుర్తుకొచ్చేవరే, పని పాట లేకపోకుండా కూర్చొని తింటే భలే ఉంటారు నాయన. ఇది ఎవరు పెట్టేది? యేసుప్రభువు ఖచ్చితంగా పెడతాడు, ఉచితంగా పెడతారు. చేపలు తినవచ్చు, రొట్టెలు తినవచ్చు, ఎంత కావాలంటే తినవచ్చురా అనుకుని అన్న సత్రాలు ఉంటాయి చూసారా? అన్న సత్రాలు దగ్గర ఊరికే పోయి తినే అన్న సత్రాలు ఉంటాయి. అట్టగా పోదామని పోయినారు, ప్రయాసపడి పోయినారు. వారు హృదయంలో ఉండేదంటే తిండి కొరకే. యేసుప్రభువు అన్నాడు, నాయన మీరు తిండి కొరకు అంత దూరం నుంచి ఇచ్చారా? మీరు క్షయమైన దాని వరకు మీరు బాధపడద్దురా, వెతకద్దు. అక్షయమైనది దేవుని రాజ్యం కొరకు, దేవుని పనుల కొరకు యేసుప్రభువు చెప్పనే చెప్పినాడు. మన కొరకు, మన కూడా అంతే. తిండి కొరకు, లేదా వస్త్రాల కొరకు, లేదా జీవన సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతుంటాం. ఎంత ప్రయాస అంటే దేవుణ్ణే మర్చిపోయేంత ప్రయాసపడతా ఉంటాం. దేవుణ్ణే మర్చిపోయేంత ప్రయాస. ఇది దినాల్లో ఎక్కువగా జరుగుతా ఉంది. మన జీవితము ఎలాగ ఉంది? శరీరము, కుళ్ళిపోయిన శరీరం కొరకై మధ్యలోనే మరియ వెతుకుతా ఉంది. అది సజీవమైన వాళ్ళకి అర్థం కావడం లేదు. సజీవుడిని అర్థం కావడం లేదు. సజీవుడిని ఎతకాలని ఆమెకు తెలియలేకపోతాము. కుళ్ళిపోయిన దాని కొరకు వెతుకుంటున్నాం. ఈ దినాలు అదే జరుగుతా. కాబట్టి గుర్తించుకో. రెండోదిగా మనం చూస్తూ ఉంటే మొట్టమొదటిగా మన వెతుకులాట లోక సంబంధమైనదిగా ఉండకూడదని ప్రభు మనకు సెలవిస్తాం. రెండోది కూడా చూస్తూ ఉంటే లూకాసు 24వ అధ్యాయం ముగించుకున్నాం త్వరగా. 24:36 నుంచి చదవండి ఎవరైనా. లూకాసు వార్త 24వ అధ్యాయం. వారు దిగులు పడి భయాక్రాంతులై సందేహములు పుట్టనేలా 41. అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా యేసుప్రభువు లేచాడు అని నమ్మకం లేకపోవడం, అవిశ్వాసము అని మనం చూస్తా ఉన్నాం. వీరు ఆయన అంటున్నాడు, మీరు ఇంకా నమ్మలేకపోతున్నారే. తోమాను గురించి చెప్పబడింది, అవిశ్వాసం కాక విశ్వాసమే ఉండు. నేను లేచినానని నువ్వు నమ్మినావు అంతవరకే. ఇంకా నేను పరీక్షించాలంటే ఏమని చెప్పినాడు? చేతుల్లో ఆయన గాయాల గుర్తులు, కాళ్ళలో గాయాల గుర్తులు, ప్రక్కలో ఆయన బల్లెపొడు చూస్తేనే కానీ నేను నమ్మను. ఈ దినాల్లో దేవుని కార్యాలను
అపనమ్మకం అనేది మనం చోటు చేసుకుంటాం. అపనమ్మకం, నమ్మకం లేదు. దేవుడి దగ్గర వెళ్తున్నప్పుడు మనం అందరం కూడా విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామా? దేవుడి దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకువారి ఫలం దయచేవాడు నమ్మాలి. మన నమ్మకం ఎంతవరకు ఉంటుంది? మనము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు, దేవుడు మనకు అన్ని విషయాల్లో కృప చూపుతాడు, మనల్ని కాపాడుతాడు, సరైన విధానంలో నడిపిస్తాడు, ఆ దేవుడు ఉన్నాడు అని నమ్మకం కలిగి దేవుడి సన్నిధికి ఎంతమంది వస్తున్నారు? ప్రియమైన వారులారా, దేవుడి కార్యాలలో మనకి ఎంత మాత్రం నమ్మకం లేదు. ఉన్నామంటే ఉన్నాం, బొమ్మలాగా ఉన్నాము, కానీ దేవుడి యందు నమ్మకం లేకపోవడం అనేది మనకి ఎంతో సిగ్గుచేటు. బైబిల్లో చెప్పబడింది, మీరు విశ్వాస గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, శోధించుకోండి. ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది దేవుడి పట్ల, దేవుడి కార్యాల పట్ల, దేవుడి యొక్క సన్నిధి పట్ల ఎంత నమ్మకం ఉంది దేవుడి సన్నిధికి వస్తున్నావు. ఆ నమ్మకాన్ని ఎంతమందికి నువ్వు రుజువుపరుస్తుంటున్నావు? దేవుడు నిజంగా లేచాడు అని ఎంతమంది నమ్మేటట్లుగా చెబుతుంటున్నావు? నీ హృదయంలో, మన హృదయాల్లో దేవుడి గురించినటువంటి గొప్ప నమ్మకం మనం కలిగి ఉంటాం. ప్రియమైన వారులారా, అపనమ్మకం మన జీవితాల్లో ఉండబట్టే మనము దేవునికి దూరం అయిపోతా ఉంటాం. దేవుడి కార్యాలు నమ్మం, దేవుడి మహిమపరచం. ఆ అపనమ్మకము మన జీవితంలో దేవుడు ఏమి కూడా చేయలేడు అని ఇతరులకు చూపించే విధంగా మన జీవితాలు ఉంటున్నాయి. నమ్మకం మన హృదయాలు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ దేవుడు నన్ను కాపాడతాడు, ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు, ప్రతి విషయంలో ఆ దేవుడు నాకు తోడై ఉంటాడు, ఆయన లేకపోతే నేను ఏమీ చేయలేను అనేటువంటి నమ్మకం మన హృదయంలో ఉండాలి. ఈ దినాల్లో నమ్మకం మనలో ఏమేమి చెప్పండి కోల్పోయినాం. నమ్మకము, ఎవరి ఎడల నమ్మకం కోల్పోయినాం? లోకంలో ప్రజల్ని వారినైనా నమ్ముతాం, కానీ దేవుని నమ్మమంటే మాత్రము నమ్మనే నమ్మం. దేవుడు మన పైన, ఆయన పైన పరిపూర్ణ నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిని, నీవు దేవుని నమ్మకం ఉంచితే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ప్రభు ఎందు నమ్మిక ఉంచాలా? ఎంత గొప్ప కార్యాలు చూస్తామంటే అంత గొప్ప కార్యాలు. ప్రియమైన వారులారా, లోకాన్ని నమ్మమంటే నమ్మి మనము ఎంతగానో మోసపోతాం కదండి. లోకాన్ని నమ్మి మోసపోతాం, మరి దేవుడిని నమ్మి మోసపోతాం మనము. ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, లోకాన్ని నమ్మి ఏం చేస్తానంటే ఒకటికి 10,000 అప్పిస్తా, వాడు ఏం చేస్తాడు? నన్ను మోసం చేస్తాడు. అంతేనా? 10,000 ఇరానా అంటే నేను ఈయనే అంటాడు, ఇస్తాలే అంటాడు. వాడు అవసరాలు ఈడు, అసలుకే ఈడు. అదే దేవుని నమ్మి దేవుని సన్నిధికి నువ్వేమని ఇస్తున్నావా? నేను దేవుడికి ఇస్తే దేవుడు నాకు ఏమైనా సరే ఇస్తున్నావా? బైబిల్ గ్రంథంలో ఉందా మాట? మలాకి రాసిన గ్రంథంలో 3వ అధ్యాయంలో, మీరు నా సన్నిధిలోకి మీ భాగములు నాకు ఇవ్వడానికి, నా సన్నిధికి ఇవ్వడానికి తీసుకురండి, మీరు నన్ను శోధించండి, నేను ఇస్తానో లేదో మీరు తెలుసుకుంటారు. ప్రియమైన వారులారా, మా జీవితంలో మేము చూసేది ఏంటంటే దేవుడు మాకు ఏది కూడా తక్కువ చేయడు. దేవుడికి మేము ఏదైతే ఇస్తామో దానికి 200గా మాకు ఇస్తాడు. దేవుని మీద మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది, మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అనేటువంటి నమ్మకం మా హృదయాల్లో ఉంది. మేము దైవ సన్నిధికి వెళ్తూ ఉంటాం, దేవుని బిడ్డలైన వారు ఉంటారు, వారికి అవసరతల కొరకు మనం ఇవ్వాల్సి వస్తారు. మరి ₹1 ఇస్తే నాకు ఎట్లా అవసరమే అనేది ఒకటి మనం గుర్తిస్తే, లూకాసు 21వ అధ్యాయంలో ఆ యొక్క బీద విధవరాల గురించి మనం చూస్తే, ఆమె దేవుని పైన ఎంత నమ్మకం ఉంచింది? తనకు ఉన్నటువంటి డబ్బంతా కూడా వేసేసి, ఇక నాకు అవసరం లేదు. ఎందుకు? మరి నీకు అవసరం లేదమ్మా, 2 కాసుల్లో ఒక్కటైనా ఉంచుకో, సగమైనా ఉంచుకో, నువ్వు బతకాలి కదా, తినాలి కదా. నీకు ఎలాగంటే ఇదే తక్కువ, అర్థమైందా? 2 కాసులు అనేది తక్కువ, అందులో నేను తక్కువలో తక్కువ వేస్తే ఎట్లుంటుంది మీకు అర్థమైంది కదా? ఉన్న దాంట్లో వేసేది ఒక రకం, తక్కువలో తక్కువ వేసేది ఆమె ఆలోచించి ఉండొచ్చు, నేను వేసేదే తక్కువ,
మళ్ళా దాంట్లో ఇంకా నేనేం చేయాలనుకుంటున్నా, తక్కువ వేస్తే ఎలాగా? కాబట్టి నాకున్నది నాకే ఎక్కువ కాబట్టి దీనే నేను ఎక్కువగానే వేసేస్తాను. ఆమె ఇచ్చింది ప్రతిఫలం. మనం కూడా ఆలోచిస్తే సారేపతి వివరాల గురించి ఆలోచించండి. ఎంత నమ్మకం అండి ఆమెకు. ఏలే వచ్చాడమ్మా, నాకు ఒక రొట్టె తీసుకురా. అయ్యా కొద్దిగా ఉంది, నాకు నా కొడుకు మాత్రమే ఉన్నంత పిండి ఉంది, అది చేసుకొని మేము ఏం చేయాలా, తినేసి చచ్చిపోతాం. 2 రోజులు అవుతాం, 3 రోజుల తర్వాత మేము చచ్చిపోతాం అని అనుకున్నది ఆమె. అయితే ముందు నాకు తీసుకురా, తర్వాత నువ్వు దుందులే. ఆమె నమ్మకం వచ్చింది. తీసుకువెళ్ళి ఒక రొట్టె, కేవలం ఆ వ్యక్తికి సరిపడే రొట్టె మాత్రమే తీసుకువెళ్ళి ఇచ్చింది. ఇక 3.5 సంవత్సరములలో ఏ రోజు కూడా వారు ఆకలి బాధతో లేరు. ఆమె ఇచ్చింది నమ్మకముతో ఇచ్చింది. అంటే దేవుని ఎడల ఆమెకున్న నమ్మకము మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏదైనా సరే మన నమ్మకము మనం గుర్తించుకోవలసిన వారంగా ఉంటున్నాం. అంటే అవిశ్వాస జీవితంతో మనము ఉండకూడదు. అది ఒక విధానంలోనే కాదు, వేరే విధానంలో కూడా మనము అవిశ్వాస సంబంధమైన జీవితం ఉండకూడదు. దేవుని పరిపూర్ణంగా నమ్మాలి. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచాడు. అవిశ్వాస సంబంధంగా అవిశ్వాసం మన హృదయంలో ఉండకూడదు. ఎప్పుడైతే అవిశ్వాసం ఉంటుందో దేవుని ఇష్టముగా ఉండలేము అనేది మనం గుర్తించుకోవాలి. ఇది రెండోది మనం చూస్తున్నాం. నమ్మకం ఉంచండి నా పైన మీరు. అంటే దేవుని పైన మనం ఏముంచాలి చెప్పండి. నాకు అనేకమైన సార్లు నా జీవితంలో నేను చూసేది ఏంటంటే ప్రభువు పైన నమ్మకం. మీరైనా ఇప్పటికైనా సరే నేను చెప్పేది ఏంటంటే, అన్న బైకులు వస్తున్నాడు, లక్షలు ఉంటాయి, లక్షలు ఉంటాయి. 2009 వివాహమై గుర్తుకు చెప్తున్నారు. 2009 వివాహం. మాకు వచ్చిన పెళ్లి సందా ఎంత అంటే కానుకలు అంటారా, 20,000. అది ఎవరికి వచ్చింది? నాకు రాలే, మా ఆవిడకి వచ్చింది, పాస్టర్కి వచ్చింది 20,000. ఆ 20,000 నాకు వచ్చింది ఏంటంటే సూట్ కేసు వచ్చిందబ్బా. అది చిన్న సూట్ కేసు, నిజంగా ఇప్పటికీ ఉంది, నేను అవన్నీ చెప్పడం లేదు. ఇంకా ఏమి రాలా, సూట్ కేసే వచ్చింది. ఆ సూట్ కేసు ఎత్తి పెట్టుకుని అంతే. ఆమె తరపున వచ్చింది ఎంత? 20,000. ఆ 20,000లో కూడా మా అత్త తీసుకునేది 10,000. ఎందుకు అదే ఆ అమ్మాయికి వచ్చింది కదా, 10,000 తీసుకుంది, 10,000 నాకు ఇచ్చింది. సరే తీసుకోపోయింది కదా. ఇప్పటి వరకు నిజం చెప్తున్నా, నేను నా అకౌంట్ బ్యాలెన్స్లో 10,000 కంటే ఎక్కువ ఉండదు, 10,000 కంటే తక్కువ ఉండదు. ఇప్పుడంతా 2,000 అంతా ఉంటుంది, 2,000 3,000. కొన్ని రోజులు అది కూడా పోతుంది, మళ్ళీ 1,000 రూపాయలు వస్తుంది. దేవుడికి నేను ఖచ్చితంగా ఇస్తాను, దేవుడి బిడ్డలకి నేను ఇస్తాను, తెలియకపోవడం ఇస్తాను. ఈ 100 రూపాయలు నేను అతనికి ఇస్తే నాకు పెట్రోల్ ఉంటుందనే ఆలోచన రాదు. అర్థమైందా మీకు? ఇప్పుడు 100 రూపాయలు నాకు ఇస్తే అర్థమైందా? నిన్న పోయేటప్పుడు అన్న నాకు ఇచ్చినాడు, పెట్రోల్కి పెట్టుకొని ఇచ్చినాడు. అందులో దైవ సేవకులైన వారికి 300 ఇచ్చేసాడు. ఎందుకు? ఆ 300 నాకు పెట్రోల్ రాదు. అర్థమైందా? నాకు మళ్ళా తర్వాత నాకేమొస్తుంది? మార్గమధ్యంలో దేవుడు నాకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఏదైనా కానీ దేవుడి బిడ్డలకి నేను ఇచ్చింది ఏది కూడా ఎప్పుడు కూడా పోగొట్టుకోను. నాకు ఈ కొరత ఉంది, ఈ కొరత ఏర్పడింది, ఇది ఇట్లాగే ఉందని నాకు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే దేవుడు నాకు అంత నమ్మకం ఇచ్చినాడు, నాకు అదే నమ్మకం ఇచ్చినాడు, అంతే చాలు. దానికంటే మరి మీకు ఎలాంటి నమ్మకం ఇచ్చినాడు? దేవునికి ఇస్తే మాకు ఇంకా కొరత అవుతుందని అనుకుంటున్నామా? ఎంత విశ్వాసం ఉంది మీలో? ఎంత నమ్మకం ఉంది మీలో? మనం ఒక్కసారి గుర్తించుకోవాలి. ఆ యొక్క మగ్దలేని మరియ కావచ్చు, లేకపోతే స్త్రీలు ఉన్నటువంటి వారు ఆ యొక్క అత్తరు గుడ్డిని తీసుకొచ్చినారు, యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి పగలగొట్టినారు. దాని విలువ చాలా విలువైందండి. అది ఎందుకు పోగలగొ తన శిష్యులు అంటారు, 300 దేనారులకు అమ్మి బేదలకు ఇయ్యొచ్చు కదా. 300 దేనారులు బేదలకు ఇస్తాం, కానీ ఇది యేసు ప్రభు పాదాల చింత పడాలా, ఆయన తలపైన ఉండాలా, విలువైనది. వారేమన్నా తక్కువైన వాళ్ళకంటే ఏది కూడా తక్కువ వాళ్ళకి
ప్రియమైన వాళ్ళు గుర్తించుకో, విశ్వాసంతో ప్రభువుకు మనం ఏదైతే చేస్తామో అది మనం సంపూర్ణంగా పొందుతాం. అది మనం గుర్తించుకోవాలి. ఇది రెండోదిగా. చివరిగా మూడోదిగా చూసుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 48వ వచనం ముగించుకుందాము. 24వ అధ్యాయం 48వ వచనం చదవండి ఎవరైనా. చాలు. ఈ సంగతులకు మీరే సాక్షి. యేసు ప్రభువు వారు పోతూ పోతూ అన్నాడు, మీరు మరి భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉంటారు. యూదయ, సమయ, యెరూషలేములో అన్ని చోట్ల సాక్షులు ఉంటారు. మీరు వెళ్ళండి. ఇప్పుడు యేసు ప్రభువు వారు పోతూ పోతూ చెప్పిన మాట ఏంటంటే, నాకు సాక్షులుగా ఉన్నారు. ఏమిటి సాక్షులు అంటే, నేను సజీవుడై ఉన్నానని మీకు తెలుసు. లోకంలో సజీవుడైన నన్ను మీరు ఏం చేయాలంటే ప్రకటించవలసి ఉన్నది. మీరు దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడని చెప్పాల్సి ఉన్నది. సాక్షులుగా ఆయా ప్రాంతాల్లో జీవించవలసి ఉన్నది. మన జీవితము క్రీస్తు బ్రతికున్నాడు కాబట్టి ఈ ప్రాంతములలో ఎక్కడైనా సరే సాక్షులుగా ఉండాలా? సాక్షులుగా ఉన్నామా? సాక్షాత్కరంగా మన జీవితం గడుపుతుంటున్నామా? మనం చేసే పనులలో, మనం ఉంటున్న ఇంటి దగ్గర, మనం చదువుతున్న కాలేజీలలో, మన పరిస్థితులలో సాక్షాత్కరంగా నీవు దేవుడి కొరకే జీవిస్తున్నావా? యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు. సజీవుడైన దేవుడి కొరకు నేను ఒక సాక్షిగా వాడబడాల, బలంగా ఉండాలనేది ఆలోచన నీలో ఉందా? ఎంతమందికి నీ సాక్ష్యమును, క్రీస్తు యొక్క సాక్ష్యమును నువ్వు చెప్పగలుగుతుంటున్నావు? ప్రియమైన వాడరా, సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. డబ్బు ప్రాముఖ్యమైనది కాదు, ఇల్లు ప్రాముఖ్యమైనది కాదు. మనము నమ్మినటువంటి జీవితంలో మన సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే సాక్ష్యము సరిగా పవిత్రంగా మనం జీవించగలుగుతామో మన ప్రభువుల గురించి మనము ఏదో మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు, క్రియల ద్వారానే చూపిస్తాం. అనేకమైన వారికి ఈ వ్యక్తి మంచి సాక్ష్యం కలిగిన వారని, మంచివాడు. ఒక్కోసారి మనం చచ్చిపోయినప్పుడు మన గురించి మంచి సాక్ష్యాలు చెప్తా ఉంటారు. బతుకున్నప్పుడు చెప్పాలి, అది ప్రాముఖ్యమైనది. బతుకున్నప్పుడు ఎవరు చెప్తాడండి మన గురించి? ఎవరైనా చెప్తారా? ధైర్యం చేయరు. ఏది వీడు అట్టడు, పక్కనైనా సరే దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పుకుంటారు. చచ్చిపోయిన తర్వాత ఎట్లా చచ్చిపోయాడులే, వాడి గురించి మంచిగానే చెప్తామని లేనిపోయి మంచి చెప్తారు. అంతేనండి. చచ్చిపోయిన తర్వాత వాడు ఎనడూ చేయడు, లేనిపోయి మంచి చెప్తారు, మంచి పేరు కొరకు. చచ్చిపోయినా బ్రతికినా మన సాక్ష్యము యథార్థమైనదిగా ఉన్నారు. మనం చనిపోయినా సరే మంచి సాక్ష్యం కలిగిన వారంగా చనిపోవాలి. బ్రతికినా సరే క్రీస్తు కొరకే మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. మన సాక్ష్యము సకల విధాలుగా వ్యాపించాల. ఒక సుహాసన లాంటిది, అత్తరు లాంటిది, సెంటు లాంటిది మన సాక్ష్యం. మంచి సాక్ష్యం అయితే చెప్పండి, మంచి వాసన వెదజల్లుతారు. చెడు సాక్ష్యం అయితే చెడ్డ వాసన వస్తుంది. మంచి వాసన ఎక్కువ దూరం పోతుందా, చెడ్డ వాసన ఎక్కువ దూరం పోతుందా చెప్పండి. మంచి వాసన ఎక్కువ దూరం పోతుందా, చెడ్డ వాసన ఎక్కువ దూరం పోతుందా? చెప్పు, గట్టి నోట్లోకి మాట్లాడరా చెప్పండి. మంచి వాసన ఎక్కువ పోతుంది. నువ్వు చెప్పునా, మీరు చెప్పండి. మంచి వాసన ఎక్కువ దూరం పోతుందా, చెడ్డ వాసన ఎక్కువ దూరం పోతుందా? చెడ్డ వాసన పోతుంది అన్నట్టు చేయొద్దండి, తప్పేం లేదులే. ఎక్కువ దూరం పోతుంది చేయొద్దండి. ఏం చెడ్డ వాసన ఎక్కువ దూరం పోతుంది అన్నట్టు ఇద్దరు ముగ్గురేనా? మంచి వాసన ఎక్కువ దూరం పోతుంది అన్నట్టు 99% చెడ్డ వాసన ఎక్కువ దూరం పోతుంది. అర్థమైంది మీకు? మీరు యాప్రాల్ యాడ్ ఉంది కదా, డంపింగ్ యాడ్ తెలుసు, ఈసీఎల్ డంపింగ్ యాడ్. అది ఎక్కడో 5-6 కిలోమీటర్లు ఉండాలి. ఈసీఎల్ దగ్గర మందిర నాగారం పోతే, పైన అప్స్టైర్ పోతే పెద్ద కొండనట్టు ఉండాలి. అక్కడి నుంచి ప్రతిరోజు ఒక రకమైన మంచి చెడ్డ వాసన వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు వస్తుంది. అది రాకుండా వర్షం వచ్చిందా ఇంకా ఎక్కువ చెడ్డ వాసన వస్తుంది. ఎంత దూరం ఉంటుందంటే సుమారు మీకు 10 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అక్కడి నుంచి వస్తుంది చెడ్డ వాసన. మంచి వాసన ఎంత దూరం పోతుంది? ఒక 2 ఇల్లు దాటాలంటేనే కొద్ది కష్టం, అంతేనా?
5-6 కిలోమీటర్లు. నేను వాసన చూసినా కాబట్టి చెప్తున్నా. చెడ్డ వాసన, మన చెడ వాసన, మన చెడ్డ జీవితం కూడా, సాక్ష్యం లేని జీవితం కూడా లోకమంతా వ్యాపిస్తాడు. సాక్ష్యం కలిగిన జీవితమే చాలా ప్రాముఖ్యం. మంచి వాసన ఇష్టపడేది ఎక్కువగా మంచిదానికే, మంచి సాక్ష్యం కలిగిన దానికే. అందుకే మీరే నా సాక్షులు. భూదిగంతాలకు వెళ్ళి మనం ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడ మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. జీవించిన కొన్ని దినాలైనా సరే ప్రభువు కొరకై మంచి సువాసన కలిగిన వారంగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఇది 3వగా. చివరిగా మనం చూస్తా ఉంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం ముగించుకుందా, అయిపోయింది. 28వ అధ్యాయము 20వ వచనం చదవండి ఎవరైనా. 28-20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వారికి బోధించాలి. నేను మీకు ఏ సంగతులను, యేసుప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో చెబుతున్న మాట, నేను మీకు ఏ విషయాలు చెప్పానో వాటన్నిటిని గైకొనండి అని అందరు కూడా చెప్పండి. అంటే మనం గైకొడము కదా చెప్పాలా? మనం గైకొనకుండా వాళ్ళు చెప్పాలనా? మనము వాటిని ఏం చేయాలా? గైకొనాలి. గైకొని దేవుని యొక్క మాటలను అందరికి కూడా చెప్పాలి. మరి దేవుని యొక్క మాటలు ఏమిటివి? నిత్య జీవపు మాటలు. దేవుని వాక్యమును మనం గైకుంటున్నామా? ఎంతమంది ఎన్ని విషయాల్లో దేవుని మాటలు గైకుంటున్నాం? మనము లిస్టు రాసుకోవాలి. ప్రతి ఒక్కరు లిస్టు రాసుకున్నాం. నేను మొట్టమొదటిగా ఈ మాటను గైకుంటున్నాను. ఒకటి, కొత్త లేగానే ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ మాట గైకుంటున్నాను. రెండోది, దేవుని వాక్యం ప్రతిరోజు అర్థమైందా గైకుంటున్నాను. మూడోదిగా చెప్పండి, మనం రాసుకుందాం. కుటుంబ ప్రార్థన, నేను ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉదయం సాయంత్రం గైకుంటున్నాను. అర్థమైందా? నాలుగోదిగా లిస్టు రాసుకుంటే పోతా ఉంటా వస్తా ఉంటుంది ఒక్కొక్క లిస్టు. చెప్పాలా? ఏమేమి గైకుంటున్నావు నువ్వు రాయగలవా? ఏ విషయాలు నేను నెరవేరుస్తున్నాను రాసుకోగలవా? నేను మరి దుష్టులైన వారు దుర్మార్గులను ప్రేమిస్తున్నాను రాసుకోగలవా? దేవుని యొక్క మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను రాసుకోగలవా? దేవుని యొక్క మందిరానికి సరైన సమయంలో నేను వెళ్ళగలుగుతుంటున్నాను రాసుకోగలవా? నెరవేర్చగలవా? దేవుని వాక్యం నేను అధికంగా వినడానికి ఇష్టపడుతున్నాను నెరవేర్చగలవా? దేవునితో ఎక్కువగా సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను రాయగలవా? ఏం రాయలేవు కదండి. పెళ్లి పెడితే ఏమేమి వస్తాయి? నేను లోకంతో ఎక్కువగా గడుపుతుంటున్నాను, దేవుడు చెప్పిన మాట ఏది కూడా నేను పాటించను, దేవుని సన్నిధానికి సరైన సమయంలో రమ్మంటే మాత్రం నేను రానంటే రాను. అంతేనా? చెప్పాలా? పాటలు పాడమంటే నా నోట్లోంచి ఒక్క పాట కూడా రాదు. ప్రార్థన చేసుకోమంటే నేను అసలు ప్రార్థనే లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నా పనులే నాకు ముఖ్యం. ఒక్క రోజైనా సరే నన్ను ధ్యానించుకోమని చెప్తా ఉంటే అసలు ఆ దేవుడు అనే మాటే నాకు జ్ఞాపకం ఉండదు. ఆదివారమే వస్తుంది జ్ఞాపకం, తర్వాత అసలుకే. అంతేనా? ఇంకా ఏమేమి రాసుకుంటే చెప్పాలా? చెప్పాలి. దేవుని వాక్యం వింటాను నేను, అయితే మందిరకు వచ్చినప్పటి నుంచి నిద్రపోతాంటాను నేను. చెప్పాలి. రాసుకుంటావా? ఏం వాక్యం వింటాను? వచ్చినప్పటి నుంచి నేను నిద్రపోతానే ఉంటాను, లాస్ట్కి లేస్తాను అంతే నేను. ఇంకేం చెప్పాలా? ఏమేమి రాసుకుంటావు? ఏవి నీవు నెరవేర్చేటివి నెరవేర్చలేకోకుండా మరి అక్రమంగా ఉండేటి ఏవి చెప్పు, ఒక్కసారి చెప్పుకుందామా? ఒక్కసారి చెప్పగలమా? నేను నెరవేరుస్తున్నాను, ఇదిగో ఈ కార్యాలు నేను నెరవేరుస్తాను. మొదటి నుంచి ఏబీసీల నుంచి నేను రాస్తా ఉంటేనే వస్తుంది. ఏబీసీలు నేర్చుకుంటాను నేను. మొదటి అడుగు నుంచి నేను పాటించాలి. ఏది పాటిస్తున్నావు? ఏది నేర్చుకుంటున్నావు? ఏది ఆజ్ఞాపించినవి వాటిని మనం గైకుంటున్నాం? లోక విషయమై మనం ఆలోచిస్తే వాటిని నెరవేర్చినంతగా దేవుని యొక్క కార్యాలు మనం ఎంత మాత్రము నెరవేర్చలేము. ఎందుకో దేవుని కార్యాలంటే మనకంత కష్టమైపోతాం. ఏముందిలే, ఎవరు చూసినాళ్లే కదండి, ఎవరు చూసినాళ్లే.
నిజంగా ప్రభువు కానీ పరలోకం నుండి ఒక వేలుముద్ర కానీ పెట్టి ప్రతి ఒక్కరు వచ్చి వేలుముద్ర వేయాలా, ప్రతిరోజు మందిరానికి వచ్చి అని చెప్పినాడు అనుకో, మన ఆఫీస్కి పోతే ఏం చేస్తారు చెప్పండి? వేలుముద్ర వేయాలి కదా, వేలుముద్ర వేయాలి. ఏ సమయానికి వచ్చినాం, ఏం వచ్చినాం అన్ని డీటెయిల్గా ఉంటుంది. భూలోక సంబంధంగా దేవుని సమయానికి కూడా అదే మనకు డీటెయిల్గా ఉంటుంది, దానికి ప్రతిఫలం ఉంటుంది అనేది మనం ఎందుకు నమ్మలేకపోతుంటున్నాం? ఒక రోజు 2 రోజులు మనమందరం కూడా స్కూల్కి కానీ కాలేజీలకు కానీ లేకపోతే పనులకు కానీ లేటుగా వెళ్ళండి. 1 గంట లేటు వెళ్ళండి, గంటే ఎక్కువ వద్దు. దేవుని మందిరానికి మనం ఇచ్చేది గంట లేటే కదా, గంటే లేట్ వెళ్ళండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు వెళ్ళండి. ఏమనరు నా యజమానులు కానీ నా టీచర్లు కానీ, ఏమనరు అంటే వాళ్ళు చేయొద్దండి, గతాల చెయ్యి ఏమనరా చెప్పాలి. 1 గంట ఎక్కువ వద్దు, సరే అరగంట లేటు పోదాం, అరగంట ఏమని అంటారా? నన్ను ఎప్పుడు ఏమనలేదండి అంటావా? భౌతిక సంబంధంగా ఉద్యోగం చేసే వాళ్ళు లేటుకు పోతే ఏం చేస్తారంటే జీతం కూడా కట్ చేస్తారు. తెలుసా మీకు అది? జీతం కూడా కట్ చేస్తారు, అంతే. లేటుకు పోతే జీతం కట్ చేస్తారు. మరి మీకేం కట్ చేయకుండా ఉంటాడు దేవుడు, ఇంకా ఆశిస్తున్నాడు. కట్ చేయాలని కాదు, ఎందుకు? ప్రేమ. పోనీలో చూద్దాం, ఇక్కడ వద్దాడంటే ఇంకా మనం ఎక్కువగా మరి దేవుడి కార్యాలు, దేవుడి మాటలు పట్టించుకోలేకపోతున్నాం. ఒకటి మనం గుర్తించుకుందాం, పదే దేవుడు మనం గుర్తు చేస్తున్నాడంటే మనలో తప్పు ఎంతో ఉంది. ఏ విషయమైతే పదే మనలో గుర్తు చేస్తున్నాడో దైవవాక్యం ద్వారా, దేవుడి మాటల ద్వారా అది మనం సరి చేసుకోవాల్సి ఉన్నది, లేకపోతే మనం ఎంతో నష్టపడతాం. కాబట్టి గుర్తించుకుందాం. ఈ 4 గంటలు ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పాడు. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు ఆయన? ఎందుకు ఏడుస్తున్నామా, దేని వెతుకుతున్నాం? మనం వెతుకులాట ఎవరికి? చనిపోయిన శరీరం లాంటి ఈ భూలోక సంబంధమైన వాటి కొరకే వెతుకుతుంటున్నాం. జీవం కలిగిన దేవుణ్ణి మనం వెతకలేకపోతుంటున్నాం, దేవుని కార్యాలు వెతకలేకపోతుంటున్నాం. రెండోది ఏం చూస్తున్నాం? నమ్మకపోవడం, అవిశ్వాస జీవితం. లోకంలో మనంత అవిశ్వాసం ఉండలేమో, అంతగా ప్రవర్తిస్తుంటున్నాం. దేవుని విషయమై అవిశ్వాస సంబంధమైన కార్యములు జీవిస్తూ ఉంటున్నాం. మూడోదిగా సాక్షులుగా ఉన్నామా? లోకంలో మనల్ని బట్టి అనేకమైన వారు ప్రభు సన్నిధికి రావడానికి వచ్చే విధంగా మన జీవితం ఉందా? వచ్చే విధంగా మన గురించి ఆ మంచి వ్యక్తి అండి, ఆ వ్యక్తి చాలా మంచివాడు అనేటువంటి సాక్ష్యం పొందుతున్నాం. మనల్ని మన పేరు ఎత్తితే సార్ మన దేవుడు కూడా తిట్టేటట్టుగా మన జీవితాలు ఉంటున్నాయి. మన పేరు ఎత్తితే మన దేవుడు కూడా తిడతారు, అంతే కదండి. మనం తిట్టడం కాదు, వాడిని తిట్టే అవుతుంది రా నాయన, వాళ్ళు దేవుడు తిట్టాలంటారు. ఎందుకంటే ఆ దేవుడే కదా వాళ్ళు రక్షించింది, ఆ దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి అన్నట్టు. 4వది మనం చూస్తున్నాం, ఆయన ఆజ్ఞాపించినవి చేస్తున్నామా? అది ఏదైనా కావచ్చు, ఆయన మాటలు మనం నెరవేరుస్తున్నామా? అంతే. కాబట్టి గుర్తించుకుందాం, ఈ 4 విషయాలు మన జీవితాలు ఉన్నాయి, పరీక్షించుకొని యోగ్యంగా మనము చేయగలుగుతాం.